వెల్కమ్ టు మన న్యూస్. వార్తలు చదువుతుంది మాధురి. ప్రశాంత వాతావరణంలో జరగవలసిన సర్పంచ్ల ప్రమాణ స్వీకారం సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం కాసర్లపహాడులో రచ్చరచ్చైంది. సర్పంచ్ ప్రమాణ స్వీకారం సభలోనే కాంగ్రెస్ పార్టీ ఇరు వర్గాలు కుర్చీలతో కర్రలతో దాడి చేసుకున్నారు. పలువురికి గాయాలయ్యాయి. ప్రమాణ స్వీకారం సభను భంగం కలిగించిన వారిని మండల కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. దీనికి ప్రతీకగా సస్పెన్షన్ కు గురైన వారు మాట్లాడుతూ జాజిరెడ్డిగూడెం మండల పార్టీ అధ్యక్షుని సస్పెన్షన్ చేశారని, ఆ వ్యక్తి మాపై ఎలా సస్పెండ్ విధిస్తారని తీవ్రంగా ఆక్షేపించారు. ఈ కార్యక్రమంలో కాసర్లపాడు గ్రామ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లకుంట్ల రవికుమార్, గ్రామ శాఖ అధ్యక్షులు బొల్లం లింగరాజు, మండల అధ్యక్షులు బన్నీబద్ద యాదగిరి, నల్లకుంట శ్రీనివాసులు, పలు గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 24/7 మన న్యూస్ చూస్తూ ఉండండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో న్యూస్ లో కలుసుకుందాం. ఇక్కడికి వచ్చినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు మండల పార్టీ అధ్యక్షులు చేసినటువంటి అనుచిత వాక్యాలు కాసర్లపాడులో నిన్న సర్పంచ్ ప్రమాణ స్వీకారానికి వచ్చినటువంటి మండల అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, డిసిసి వైస్ ప్రెసిడెంట్ అధ్యక్షులు ముగ్గురు వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారంలో వారిని ఆహ్వానించినట్టుగా మా కాసర్లపాడు గ్రామ శాఖ అధ్యక్షులు బొల్లం లింగరాజు వేదిక దగ్గరే ఉన్నాడు. వేదిక దగ్గర ఉన్నప్పుడు మండల పార్టీని ఆహ్వానిస్తున్నారు కదా, అదేవిధంగా మండల పార్టీని ఆహ్వానించినప్పుడు గ్రామ శాఖను ఎందుకు ఆహ్వానించకూడదు? ఆయన చేసిన తప్పే ఉంది. మొదటి నుంచి కష్టపడి పనిచేస్తున్నాం కదా, ఒక గ్రామ శాఖను పిలవడం వల్ల మీకు వచ్చిన పీఠం ఏందనేసరికి వాళ్ళు ఎదురుదాడి ఓర్ని మేమెందుకు పిలుస్తాం, నాకేం అవసరం, వాడోడు వీడోడు అని ఆ కర్రలు చైర్లు వీడియోలు ఉన్నాయి మా దగ్గర. ఎదురు దాడులు చేసుకుంటూ కొట్టి ఇబ్బందులు పెట్టి నెట్టేసి వార్డు మెంబర్లకు సర్పంచ్కి ఆహ్వానించి ప్రమాణ స్వీకారంలో షాలో గారికి సన్మానిద్దామని అడిగితే అసలు మీరెవరు, మీది ఏ పార్టీ, మీరు ఏమిటికి వస్తున్నారు అని ప్రశ్నించి మమ్మల్ని కాలర్లు బట్టి బయటికి నెట్టేసి ఇవాళ అదే వాళ్ళ పక్కన ఉన్న అభ్యర్థులు అయితేంది, గెలిపించుకున్న సర్పంచ్ అయితేంది, ఇప్పుడు వాళ్ళ పక్కన ఉన్న నాయకులు వాళ్ళు ఏ పార్టీ నుంచి వచ్చారు, వాళ్ళు ఏ పార్టీ నుంచి పోటీ చేసిరు, మేము అభ్యర్థికి మందుల సామెలు ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే గారు టికెట్ ఇచ్చిన క్యాండిడేట్కి పనిచేసిన వాళ్ళు టికెట్ ఇచ్చిన క్యాండిడేట్కి పని చేయకుండా ఈరోజు వాళ్ళ సొంత లాభాల కోసం వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇలా బీఆర్ఎస్ వాళ్ళతో అలవెన్సులు పెట్టుకొని వాళ్ళ మద్దతులు చూసుకుంటా ఓ క్యాండిడేట్ రెబల్ పెట్టి నిజమైన కార్యకర్త కాంగ్రెస్ కార్యకర్తను ఓడగొట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేసి ఒక క్యాండిడేట్ రెబల్గా పెట్టుకున్నారు, ఒక క్యాండిడేట్ అభ్యర్థిగా నిలబెట్టుకున్నారు. ఒకరు ఓట్లు తీసుకోవాలి, ఒకరు ఓట్లు తెచ్చుకోరి, ఇంకొక ఆయన బీఆర్ఎస్ కార్యకర్తను పెట్టుకొని మీరు సరెండర్ అయిపోరి. ఇలాంటివి చేసుకుంటూ నిజమైన కార్యకర్తకు ఒక గౌరవం లేకుండా నెట్టేసి నిన్న చేసిన వాక్యాలకు మండల పార్టీ చెప్తున్నారు. వాళ్ళు సమాధానం చెప్పాలి. కాసర్లపాడులో వాళ్ళు 2013 సర్పంచ్ ఎలక్షన్లు జరిగిన తర్వాత ఒక్కొక్కరు ఏ పార్టీకి పోయిరు, వైఎస్ఆర్సీపీ వాళ్ళది, బీజేపీ వాళ్ళది, టీఆర్ఎస్ 10 సంవత్సరాల అధికారంలో ఉన్న వాళ్ళదే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నికాసమైన కాంగ్రెస్ కార్యకర్తగా ఈ జెండా మోసుకుంటూ ప్రతి ప్రోగ్రాంకు 10 రూపాయలు ఎవరి నుంచి ఆశించకుండా మా సొంత జేబులో డబ్బులు పెట్టుకొని ప్రతి మీటింగులు కానీ ప్రతి ధర్నాలు సక్సెస్ చేసుకుంటూ వచ్చినాం ఈ రోజు వరకు. ఈరోజు మేము దొంగ కార్యకర్తలు అయిపోయిన వాళ్ళకు వాళ్ళు నికార్సైన కార్యకర్తలు అయ్యారు. ఏ విధంగా అయ్యారు వాళ్ళు సమాధానం చెప్పాలి. ఇలా కాంగ్రెస్ అభ్యర్థిని పెడతారు, ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థితోనే రేటు మాట్లాడుకుంటారు. అది నిజమైన కాంగ్రెస్ వాళ్ళది. మేము కార్యకర్తకు బలంగా నిలబడి పనిచేసిన వాళ్ళం మేము నిజమైన కార్యకర్తలు ఎందుకు కావట్లేము? ఒక్కసారి వాళ్ళు మండల పార్టీ ఆలోచించాలి. ఏమిటికి సస్పెండ్ చేసారు మమ్మల్ని? ఏ ఒక్క గ్రామ శాఖ ప్రోటోకాల్ పాటించడం అనేది తప్ప ఎదురు దాడి పార్టీ వరపక్షాత్తమన్న గారు నన్ను ఏ విధంగా సస్పెండ్ చేసి నాకు తెలియాలి. ఖబర్దార్, ఎమ్మెల్యే గారు ఇచ్చిన టికెట్కు పార్టీ కట్టుబడి పనిచేస్తున్నా. వీళ్ళెక్క దొంగతనంగా ఒక వ్యక్తి టికెట్ ఇచ్చి ఒక వ్యక్తి దొంగతనంగా రెబల్గా పెట్టి ఒక వ్యక్తిని ఓడించినట్టు కాదు. దమ్ము ధైర్యం ఉంటే మాతో ఢీకోను. నన్ను ఏ విధంగా సస్పెండ్ చేసి మాకు తెలియాలి.
నువ్వు సస్పెండ్ అయిన మమ్మల్ని ఏ విధంగా సస్పెండ్ చేసి మాకు తెలియాలి. మెయిన్ ఇంపార్టెంట్ మాకు ఎమ్మెల్యే గారు టికెట్ ఇచ్చిన వ్యక్తిని ఆ వ్యక్తితో పాటు మేము పని చేసుకున్నాం. మా ఒక వ్యక్తి పైన ఇద్దరు వ్యక్తులు పెట్టుకొని సరే మనం ఓడించిన మంది గెలిపేం కాదు. ప్రతి ఒక్క నిజాయితీ కార్యకర్తలు మాకు ఆ విధంగా మాకు పనిచేస్తుంది. బస్ నిన్న వచ్చిన విషయంలో ఏంటి వాళ్ళ ప్రమాణ స్వీకారం వాళ్ళు చేసినప్పుడు మండల పార్టీ యోగానందాచారి గారు వచ్చినప్పుడు వాళ్ళని ఏ విధంగా పిలిచారో గ్రామ శాఖ అధ్యక్షులు అదే విధంగా పిలిస్తే లొల్లి ఉండవు. గ్రామ శాఖ అధ్యక్షులు పిలవనప్పుడు మా కార్యకర్తలు ఒక గ్రామ శాఖ అధ్యక్షులు ఏ విధంగా పిలవాలన్న దానికి లొల్లి అడిగినందుకు వాళ్ళు దాడి చేసిరు. కర్రలతోని చైర్లతోని దాడి చేయడం జరిగింది. అది దేని విధంగా ఆ విషయం మీకు తెలిసిందే, మీరు లైవ్లో చూసినా కూడా మీరు వచ్చి అరపల్లికి వచ్చి ప్రెస్ మీటింగ్ పెట్టి దాడి చేయించింది మీరు. నెక్స్ట్ యోగనాథ్ మౌతలో మాట్లాడుకుంటా ఈరోజు మీ పత్రం స్టార్ట్ అయింది ఏముంటే మేము చూసుకుంటా చేసుకుంటా కాసల పాల్లో ఉంటా. ఏం చేస్తావు? మనం చంపుతావా? దమ్ముడు ధైర్యం ఉంటా కాసల పోట ఏం చేస్తావు చూసుకుందాము. సచ్చినా కూడా బతికినా ఒకటే. డేరెంట్ డాస్ ఉంటావు. మీ పార్టీకి పనిచేస్తున్నావు, వ్యక్తిగతంలో పనిచేయట్లేవు. నిజాయితీ కార్యకర్త నిజాయితీలో ఉన్నావు. ఈరోజు టీఆర్ఎస్ వాళ్ళని నువ్వు నిజాయితీ కార్యకర్త ఉంటావు. నిజాయితీ కార్యకర్త దాంట్లో ఈరోజు ఫ్లెక్సీలలో నిజాయితీ కార్యకర్తలు కూడా చూపించండి ఒకసారి. ఉన్నది మొత్తం టీఆర్ఎస్ వాళ్ళే. అలా కాంగ్రెస్ ఒక్కరిని చూపించండి. కాసరపతి తీసుకురండి, గ్రామ పంచాయతీలో పెడదాం. అదే సర్పంచ్ అంటే పిలవండి. అలా టీఆర్ఎస్ రా కాంగ్రెస్ రా ప్రతి ఒక్కరు చెప్తారు. ఒక వ్యక్తిని ఏ విధంగా నువ్వు గ్రామ శాఖ అధ్యక్షుడు నిర్మిస్తావు. ఊళ్ళో జనాలు నిర్మించాలి. ఏ ఊళ్ళోనో వాళ్ళే నిర్మిస్తారు. ఇలా కొత్త సిద్ధాంతం ఏంది అంటే నీ కింద పనిచేసిన నీ కింద ఎవరు పనిచేస్తావు వాళ్ళే ఎన్నుకుంటావా? అది నీ సిద్ధాంతమా? ఆ సిద్ధాంతాలు ఎక్కడ ఉన్నాయా మాకు తెలియాలి. అంటే ఒక వ్యక్తి నీ కోసం పనిచేస్తాను నువ్వు నీకు కావాల్సిన వాళ్ళకు పోషిస్తావు, లేకపోతే చెయ్యవు. అసలు నువ్వెవరు మాకింది ఇస్తానికి? మా ఊళ్ళో మా జనాలు ఎవరు వాళ్ళు నిలుస్తారు. నాకు కాకపోతే నెక్స్ట్ ఇంకో వాళ్ళకి ఇచ్చుకుంటారు. నువ్వు నిర్వహిస్తానికి నీకు హక్కు ఏంది ఇక్కడ? మాకు తెలియక మేము అడుగుతున్నాం. ఎట్లా ఎన్నుకుంటావు? ఒక ఇట్లా మీటింగ్ పెట్టి ఒక గ్రామ శాఖ గురించి ఎట్లా ఏ విధంగా మాట్లాడతారు? నెక్స్ట్ ఒక సర్పంచ్ ఒక మండల పార్టీ ఒక ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన తర్వాత మండల పార్టీ ఏ విధంగా టికెట్ ఇస్తాడు? నెక్స్ట్ అప్పుడు రెబల్ ఇంకో వ్యక్తిని ఏ విధంగా ఇస్తాడు? రెబల్ చేసిన వ్యక్తిని ఈరోజు ఎంపీసీ ఇస్తాను ఏ విధంగా పిలిపించుకొని ప్రచారం చేయించుకుంటున్నావు? కామెంట్లో ఏ విధంగా చేస్తున్నారు? అంటే మీరే కదా మన కాంగ్రెస్ పార్టీలో గేమ్ ఆడేది మీరు. అర్థమవుతుంది. ఒక వ్యక్తి మీద ఎన్ఎస్యుఐ జాజిరెడ్డిగూడెం మండల అధ్యక్షుడిని. ఎన్ఎస్యుఐ విద్యార్థి విభాగం కాంగ్రెస్ పార్టీతో సంబంధం ఉన్న విద్యార్థి విభాగంలో నేను పనిచేస్తున్నాను. నిన్న జరిగినటువంటి కాసర్లపాడు సర్పంచ్ అఫీషియల్ ప్రోగ్రామ్కి ఎవరు కూడా పార్టీ కార్యకర్తలు కన్నా రాకూడదని అఫీషియల్గా అధికారులు వచ్చి ప్రణామ స్వీకారం చేసే ప్రోగ్రాంలో వీరు మండల అధ్యక్షుడు కానీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కానీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ కానీ రాకూడదు. వచ్చి కూడా వాళ్ళు వచ్చినా కానీ పిలుచుకుని వాళ్ళ గౌరవం ఇచ్చిరు. వాళ్ళతో పాటు మాకు కన్నా అదే గౌరవం ఇచ్చి ఉంటే ఈరోజు ఏది ఉండబోతుండే. అదే కాకుండా గ్రామ శాఖ అధ్యక్షుని పిలవకపోవడం, ఎన్ఎస్యుఐ అధ్యక్షుని పిలవకపోవడం, మేము స్థానికులం ఆ విలేజ్లో ఉన్న ప్రోగ్రాలు మాతో చేపిస్తారు. మాకేం తెలియకుండా ఇంటిమేషన్ ఇచ్చి వాళ్ళని ప్రణామ స్వీకారానికి మీరే ముందుండి మీరే ప్రోగ్రాం చేస్తారంటే ఎమ్మెల్యే గారు చెప్పిన వ్యక్తి కోసం మేము కష్టపడి పనిచేసినాం. ఎమ్మెల్యే గారు చెప్పిన వ్యక్తి ఓడిపోయినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కాంగ్రెస్ పార్టీ అయితే ఓడిపోలేదు కదా. వాళ్ళ దగ్గరికి పోయి సాల్వా కప్పుదామని పోయినా కన్నా మీరు ఓటేసిరా మీరు దెంగేయరు అంటారు. స్టేజ్ మీదకి పోతే ఆ స్టేజ్ మీదకి పోయి సాల్వా కన్నా కప్పనీయలే. ఇలాంటి వర్గపూర్ రాజకీయాలు ఎన్ని చేసినా చూస్తూ ఊరుకోవద్దని దీన్ని ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్యుఐ తరఫున మా ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షులు వెడవెల్లి వెంకటస్వామి గారని నేను కంప్లైంట్ చేసిన. అలాగే నాకు గెలిచినటువంటి ఎన్ఎస్యుఐ మాజీ స్టేట్ ప్రెసిడెంట్ వెంకట్ బల్మూర్ అన్న గారికి కూడా నేను కంప్లైంట్ చేసిన. ఏ విధంగా నన్ను సస్పెండ్ చేసిరు అనేది మండల అధ్యక్షుడు గారు దానికి వివరణ ఇవ్వాలని కోరుకుంటూ, అలాగే ఈ యొక్క సస్పెన్షన్ విషయాన్ని మన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఎమ్మెల్యే గారైనటువంటి ఎమ్మెల్యే మందుల సామేల్ గారికి, అలాగే డిసిసి అధ్యక్షులు గుడిపల్లి ఇలాంటి చర్యలు తీసుకుంటారో మీకే ఈ సస్పెన్షన్ని మేము వదిలేస్తున్నాం. కాకుండా ఇది మా సస్పెన్షన్ కాకుండా మీరు చూసుకోవాలని మేము ప్రతి ఒక్క ఊళ్ళో ఇదే గొడవ. ఈ గ్రామం ఈ మండలంలో ప్రతి ఒక్క ఊళ్ళో చిచ్చు పెట్టి ప్రతి ఒక్కరిని ఇదే పద్ధతిగా మొత్తం నాశనం చేసేదే వీళ్ళు. అద్దెంకి కానించోని చూస్తున్నాం. అద్దెంకి కానించోని అదే వెటపల్లి రవికాడ కూడా ఈ మండలంలో ఉన్న దొంగలు డబ్బులు తీసుకొని ఊరూరికి పంచిపెట్టి కూరగాయలను అంటేసుకొని ఏ ఊళ్ళోనైనా కొమ్మల కానీ ప్రతి ఒక్క ఊళ్ళో మనిషికి 50,000 అమ్మటి ఇచ్చుకుంటా ఆ రోజున డబ్బులు తీసుకొని కూరగాయలతో ఊళ్ళో పంచిపెట్టి ఇచ్చింది వాళ్ళే.
ఇవాళ మొత్తం ఇటువంటి పార్టీని నాశనం చేసేది వీళ్ళే. ప్రతి ఒక్క ఊరికెరికే, ప్రతి ఒక్క మనిషికెరికే. నిన్న కూడా అదే కొమ్మాల కాడ టీఆర్ఎస్ వాళ్ళు గుర్తు కొట్టుకొని ఆయన గెలిచిండు. ఇది చాలా మొత్తం దౌర్జన్యం చేస్తారు. ప్రతి ఒక్కసారి ఎమ్మెల్యే గారు వచ్చినా కానీ ఆడబడితే ఆడ అడ్డంకులు రావడం, ఆడబడితే ఆడ మొత్తం పంచాయతీలు చేయడం, మొత్తం వర్గాలు చేస్తారు. మొత్తం వాళ్ళే. ఆ వర్గం ఏందో గుడికారు నర్సన్న ఈ వర్గాన్ని ఏం చేస్తాడో ఆయన చేతిలో ఉంది, ఆయన చేయాలి. ఎమ్మెల్యే గారైనా ఆయన అడవిల పోయినసారా మొన్న ఈ బోయపల్లి రేఖ అనే మనిషి కాంగ్రెస్లో ఉపాధ్యక్షురాలని పేరు పెట్టుకొని టీఆర్ఎస్ వాళ్ళకు ఇంట్లో గెలిచిన నెంబర్లని అల్లకు పంపి ఉప సర్పంచ్ని చేయించింది. అదంతవరకు సాధ్యం. బోయపల్లి రేఖ వాటికి పని చేయాలి. మాకు ఎదురు తిరిగి మళ్ళీ అటు ఇటు సరే 2 వార్డులు గెలిచి ఆ 2 వార్డులని టీఆర్ఎస్ వాళ్ళకి పంపింది. ఇది ఎక్కడి పద్ధతి? పార్టీకి పనిచేసేట ఎట్లా? వాటికి పనిచేసినట్టు ఎట్లా? పార్టీ పేరు పెట్టుకుంటున్నాం. వాటి పేరు పెట్టుకోండి. మన అవసరాల కోసం ఇవన్నీ గురిపాటి నరసన్న గారు